రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు ముందస్తు అనుమతులు లేవని, క్లియరెన్స్ రాకముందే ప్రజాధనంతో టికెట్లు బుక్ చేసి కోట్లు ఖర్చు చేయడంపై వివరణ ఇవ్వాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక కాలేజీలు మూతపడుతున్నాయని, కాంగ్రెస్ నేతల సిఫారసులతోనే కొందరికి నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. పసుపు రైతులకు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై సీఎం వెంటనే సమాధానం చెప్పాలని కోరారు. That makes the issue more serious. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. he'll prove to be more dangerous to the state than కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎం ఏదో యుద్ధం అంటుంది, టెసరైట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ అఫీషియల్ గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ కి. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కోర్టు ఇచ్చి ఇష్యూ చేసిందట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని క్రిమినల్ వేస్ట్ అన్నా అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. చెప్పమంటారా? అంటే నేను తీసుకున్న ప్రెస్ మీట్ లో నేను చెప్పినవన్నీ వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ లో ఉన్నవే. ఆయన ఏ స్కూల్కి పోతున్నాడు, ఆక్స్ఫర్డ్ లో, బాస్టన్ లో ఎక్కడ పోతున్నాడు, ఇవన్నీ కూడా ఆ సంస్థలకి జార్జ్ సోరోస్ తోటి ఎటువంటి లింక్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు రుజువులతోటి ఇచ్చిన. ఈయన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్ లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రామ్ లో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. అయినా దానికట అడ్డంబడితో రాజకీయాలు చేస్తారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడు ఈయన, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు ఈయన. ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తుందండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రికి? ఒక 2 ఇన్స్టిట్యూషన్లు డీటెయిల్ కూడా ఇస్తాను, నేను పేరు కూడా ఇస్తా, రసీదులు కూడా ఇస్తా. పిల్లగాళ్ళకి పైసలు వచ్చినాయి. ఈయన మేమెంత బ్రాడ్ మైండ్ ఉండాలో ఈయన చెప్తాడా మాకు? నారో మైండెడ్, ఫిజికలీ షార్ట్. నన్ను గుండు అనే బదులు 24,000 రూపాయలు పసుపు ఉన్నది కదా, అది రైతులకు వస్తలేవు, అది మధ్యవర్తులకు వస్తున్నది. రైతుల దగ్గర కొనేసుకుర్రు. రైతులు 4 నెలలు ఆపుకొని రేట్లు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు వాళ్ళు వేరే రోజులలో పెట్టేటట్టు ఏమన్నా ఈ సబ్సిడీ లేకపోతే ఏమన్నా బోనస్ చేత కదా? మీ ప్రభుత్వాలు, మీ ముఖ్యమంత్రులు కూడా, మీ పిసిసి ప్రెసిడెంట్లు, మీరు అందరూ ప్రామిస్ చేసిందే పసుపు బోర్డు. మీ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోది ఏమైనా చేసేది ఉంటే చెయ్యి.
ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతుందుకు పోయింది ఈయన. దానికోసం ఎడ్యుకేషన్ డ్రామా, కోట్ల రూపాయల పబ్లిక్ ధనం వృధా. దాంట్లో మళ్ళా కలిసేది దేశ వ్యతిరేక శక్తుల్ని కలవటము పోయినందుకు. ఆ పెళ్లితోటి డేట్లు మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవటము, క్లియరెన్స్ రాకంటే ముందు టికెట్ కొనుక్కొని పోవటం. ఇది ముఖ్యమంత్రి చేసే పనులు అవన్నీ. నీ పెళ్లి అటెండ్ అయ్యాలంటే నువ్వు సొంత పైసలు పెట్టుకో, టికెట్ వేసుకో, కొనుక్కొని పోయిరా. పెళ్ళి ఇప్పుడు అయినట हो गया है अभी शादी हो गया तीनों कब गया उसलिए क्लियरेंस आने से पहले क्या इधर दिस इज योर चीफ मिनिस्टर आई एम ashamed to call him my chief minister this is your chief minister नहीं please carry it I am talking in English to attend MIM's MLA Akbar's daughter's marriage, okay, he can attend, there is no issue. He could have planned earlier and applied. మేమే మాట్లాడుతున్నాం ఆయన ప్రశ్న అడిగితే జవాబు చెప్పరాను ఆయన అంటే ఇంజనీరింగ్ వేస్ట్ అని నేను అన్నానా? పాలిటెక్నిక్ వల్ల ఇప్పుడు చౌరస్తా మీద వదిలేసారు పాలిటెక్నిక్ రైతులు నేను చేసిందా? ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వందలాది కాలేజీలు బంద్ అయ్యే పరిస్థితికి వస్తుంది. అది నేను చేసిందా? ఇవన్నీ వాగ్దానాలు నేను చేసిందా? చెప్పండి. తెలంగాణకి 3 దిక్కుల సముద్రం నేను తెచ్చిందా? మహేష్ నేను చెప్తున్నా, ఇంటిగ్రిటీ ఎట్లుండాలంటే టీటీఏ అని ఉంటుంది కదా, మనకు తెలుగులో వేయాడ ఆట పాట బాట ఆట టాటా అని పెట్టుకురు కదా. టీటీఏ అన్న సంస్థ ఒకటి నన్ను 2022లో నేను అమెరికా పోతున్నా, నా పర్సనల్ నేను ఏదో హాలిడే పోదామని నేను పోతున్నా. ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, నాతో చదువుకున్న చాలా మంది ఉన్నారు. ఆ డేట్లలోనే వాళ్ళకి అది వచ్చింది ప్రోగ్రామ్, ఇన్వైట్ చేసిండ్రు. సరే వస్తలేదు తీయన్నా, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి మల్లారెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయనకి ఇది ఉంది, ఏది అగ్రి పార్క్ ఉంది నందిపేటలో. నాకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇస్తా అన్నారు. వద్దన్న అవసరం లేదు, నేను వస్తలే, ఎట్లా ట్రిప్ నాదే కదా, నేను ఫస్ట్ క్లాస్ నేను పోయినా, నా టికెట్ నేను పేమెంట్ చేసుకొని పోయినా. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా కేసీఆర్ ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండు. The person you're trying to reach isn't available.